నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక ఏది ఉద్యమాలను అణిచివేయడమే విశారదన్ టార్గెట్ అంటే లక్ష్యం. ఈయన లక్ష్యం ఏంది? విశారదన్ మహారాజు లక్ష్యం ఏంటంటే ఉద్యమాలను అణిచివేయడమే ఈయన లక్ష్యం, ఈయన టార్గెట్. ఈయనకు ప్రత్యేక అంటూ ఒక టార్గెట్ ఉండదు. అది ఎందుకు మాట చెప్తున్నా అంటే నేను క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉద్యమాల నేపథ్యంలో జరుగుతున్న కుట్రను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు గమనించాల్సిందిగా గమనికొకటి. ఇది ఏంటంటే, సరే ఉద్యమాలను ఎట్లా అణచివేస్తుందంటే మీకు క్లియర్గా వివరించి చెప్పే ప్రయత్నం చేస్తా. మందకృష్ణ మాదిగ అన్న దాదాపుగా 30 సంవత్సరాలుగా అలుపెరిగిన పోరాటం చేస్తున్నాడు. ఈయన ఉద్యమంలోకి ఈయన కూడా వెళ్ళిండు. ఎంఆర్పిఎస్తో చేతులు కలిపిండు. ఎంఆర్పిఎస్ ఉద్యమం నుంచి 3 సార్లు గెంటివేయబడ్డాడు. ఈయన 3 సార్లు సస్పెండ్ అయ్యిండు బయటకు వివిధ కారణాల చేత. ఆ కారణాలు ఏంది, ఆ కథ ఎంత ఏంది? నిజంగా ఒక బ్లాస్టింగ్ ఇంటర్వ్యూ, మీ మైండ్ బ్లాక్ అయ్యే ఇంటర్వ్యూ ఒకటి మీ ముందు కొన్ని అంశాలతోని, ఈ కీలక అంశాలు, మామూలు అంశాలు కాదు, అది కీలకమైన అంశాలు. మీరు ఏంటంటే ఇప్పుడు విశారదన్ మహారాజు నీ చెంచాలతోనో లేకపోతే నీ గుండాలతోనో నీ మీద దాడులు చేస్తాం, కొడతాం, లేకపోతే చెప్పులు పట్టు కొడతాం, లేకపోతే మళ్ళా నురికించి కొడతాం. ఈ గుండాయిజం, రౌడీయిజం ఇది తెలంగాణలో పనిచేయదు, గుర్తుపెట్టుకో. నీ కుట్రలు, నీకు ఎప్పటికప్పుడు నీ కుట్రలు, నీ చెంచాలను పెట్టి నీ తొత్తులను పెట్టి ఏ విధంగా మాట్లాడిస్తున్నావో తీన్మార్ మల్లన్న పైన, వివిధ నాయకుల పైన నీ తొత్తులను పెట్టి ఇష్టమున్న పదజాలంతో నీకు విశారదన్ అంటేనే నీకు ఏకవచనం అవుతుంది. ఇప్పుడు ఇలా అనుచరులకు ఇష్టమున్న కామెంట్లు, ఈ కామెంట్ల కుట్ర కూడా నేను చెప్తా. తీన్మార్ మల్లన్న ఇంటర్వ్యూలు చేస్తే దానికి సంబంధించిన కామెంట్లు ఎప్పుడు మొదలైంది, కుట్ర అయింది, దానికి సంబంధించిన అంశం నేను చెప్పే ప్రయత్నం చేస్తా. దయచేసి ఈ వీడియో చివరి దాకా చూడాలి. అయితే కుట్రతో దాగుంటుంది. ఇది 3 సార్లు గెంటివేయబడ్డాడు. ఎందుకు గెంటివేయబడ్డాడు, ఏం చేసిండు అనేది నేను క్లియర్గా ఒక బ్లాస్టింగ్ ఇంటర్వ్యూ మీ ముందు తీసుకురాబోతున్నా. కీలక ప్రధానమైన ఒక అనుచరుడు, వీళ్ళకి సంబంధించిన వ్యక్తి. ఒకప్పుడు ఈయన కోసం బుక్కు రాసిన వ్యక్తి, విశారదన్ మహారాజు గొప్పవాడు అంటూ బుక్కు రాసిన వ్యక్తి. ఈయన చరిత్రను ఒక బుక్లో ఎక్కించి నిజంగా ఏది ప్రపంచానికి చూపెడదాం అనుకున్న వ్యక్తి. రాష్ట్ర ప్రజలకు నా సామాజిక వర్గం గొప్ప వ్యక్తి, ఇలాంటి గొప్ప వ్యక్తి అని చూపించాలనుకున్న వ్యక్తి. ఈయన గొప్పతనం ఏంది, అసలు ఈయన కథ ఏంది అనేది నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మీరు దారిలో దిగబడతా అంటేనో లేకపోతే ఉరికించి కొడతా అంటేనో భయపడేది లేదు. ఎందుకంటే ఒక బీసీ ఉద్యమం రెడ్డాయన మాట్లాడచ్చు, మిగతా సామాజిక వర్గాల గురించి సంబంధించిన వాళ్ళు అందరూ మాట్లాడతారు. బీసీ ఉద్యమం ఒక బీసీల గురించి మా బతుకులు ఆగమవుతున్నాయి, మా సామాజిక వర్గం గత 70-75 సంవత్సరాలుగా అణిచివేతకు గురవుతున్నదని మాట్లాడితే నీకు సబ్జెక్టు తెలుసా, నీకు అది తెలుసా, నిన్ను ఉరికించుకుంటా కొడతాం. విశారదన్ అంటవా? విశారదన్ గురించి నీకేం తెలుసు, నాకేం తెలుసు అనేది నేను చూపెడతా. ఇప్పుడు నాకు ఏం తెలుసు అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తా, చూడు ఒకసారి. ఈయన మందకృష్ణ మాదిగతో దాదాపుగా 3 సార్లు సస్పెండ్ అయ్యి పార్టీ నుంచి గెంటివేయబడ్డాడు. ఈయన కథలు పడి, ఆ కథలు ఏందా, కార్ఖాన ఏందని మీకు చూపించే ప్రయత్నం చేస్తా. వస్తుంది త్వరలోనే మైండ్ బ్లాస్ట్ అయ్యే ఇంటర్వ్యూలు వస్తాయి. ఇంకా ముందుకు ఇంకా రెచ్చగొడితే ఇంకొక 4 వీడియోలు ఎక్కువ చేస్తా భయ్. నేను కావాలని రెచ్చగొడితే చిన్నపిల్లలను భయపెట్టించినట్టు భయపెట్టేయాలని చూస్తే ఎవడు భయపడటం లేడు. ఇక్కడ ఉద్యమం మా కోసం జరుగుతున్నది. మమ్మల్ని అణచివేతానికి గురి చేసుకుంటా, మమ్మల్నే కొడతామని చెప్పుకుంటా మా ఉద్యమాలు చేస్తా అని చెప్తారా మీరు? ఎవరి కోసం జరుగుతుంది? నా హక్కుల గురించి, నా 70-75 సంవత్సరాలుగా నా హక్కుల గురించి అణచివేయబడుతున్నాడు. నా సామాజిక వర్గానికి సంబంధించిన బీసీ సామాజిక వర్గం అణచివేయబడుతున్నదని, నిజంగా అసెంబ్లీలో తగు ప్రాధాన్యత లేదని మాకు సంబంధించిన ఉద్యమాలు లేవనెత్తుకుంటా, మా బహుజన బిడ్డల బతుకులు ఉద్యమాల పేరుతో తాకట్టు పెట్టుకుంటా ఈరోజు ఉద్యమాల ముసుగుల్లో మమ్మల్ని కొడతాం. బహుజన బిడ్డలను రెచ్చగొట్టి బహుజన బిడ్డల మీద దాడులు, ఒకరు పరస్పర దాడులు చేపించే ప్రయత్నం చేస్తాం. విశారదన్ మహారాజ్ ఇక బీఎస్పీకి సంబంధించి మీకు కీలకంగా చెప్పిన బీఎస్పీ పార్టీ కాన్షీరామ్ గారు ఏం చెప్పిండు? ఈయన గొప్పగా చెప్పుకుంటాడు కదా, కాన్షీరామ్ వారసుని నేనే అన్నట్టుగా చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. కాన్షీరామ్ గారు ఏం చెప్పారు? ఏనుగు జెండా, ఇప్పుడు ఏనుగు ప్రతిబింబం ఎక్కడైతే ప్రమోట్ చేయబడుతుందో అక్కడ నేను బతుకున్నట్టే అని మాట్లాడిండు. ఈయన నిట్ట నిలువ చంపే ప్రయత్నం చేసిండు బీఎస్పీ పార్టీని. ఇది వాస్తవం కదా? బీఎస్పీ నాయకులు కూడా చూస్తూ ఉంటారు వీడియో, మీరు కామెంట్ చేయాలి. ఎందుకంటే ఒక మూర్ఖుణ్ణి ఇప్పుడు సమర్థవంతుడు మనకెందుకు ఈ రాజకీయం చేస్తున్నారంటే అసమర్థులకి ఇటువంటి రాజకీయాలకు వస్తారు. బీఎస్పీ పార్టీ కాన్షీరామ్ సిద్ధాంతాలు ఏంటిది? నేను ఎక్కడ ప్రమోట్ చేయబడుతున్నా, నా ఏనుగు గుర్తు ఎక్కడ ప్రమోట్ చేయబడుతుందో నేను అక్కడ జీవించి ఉన్నట్టే అని చెప్పినావు. నువ్వేం చేసినావు?
ఏనుగు గుర్తును 2 వక్కలు జీరి డిఎస్పి దళిత శక్తి ప్రోగ్రామ్ అనేది బీఎస్పీ పార్టీకి వెన్నుముక లాంటిది. ఆర్ఎస్ఎస్ ఎట్లనో బీజేపీ పార్టీకి దాన్ని బీఎస్పీని బలపరచడమే డిఎస్పి అంటే దళిత శక్తి ప్రోగ్రామ్ అనేది ఈ బీఎస్పీ పార్టీని జతకర్చమని అంటే 2050 నాటికి ఒక దాదాపుగా 2050 నాటికి దీన్ని మాయావతి గారిని ప్రైమ్ మినిస్టర్ చేయడం బీఎస్పీ పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నది. మన జాతులు అనేది ఒక్కకాటి చేసి బీఎస్పీ పార్టీకి ఓట్లు వేయించే లక్ష్యంగానే క్లియర్గా చెప్పాలంటే లక్ష్యమే అది. వీళ్ళందరూ ఒక్కకాడ చేసి బీఎస్పీ పార్టీని ఏకం చేయడమే బీఎస్పీ పార్టీని బలపరచడమే డిఎస్పి అంటే ధర్మ సమాజ్ పార్టీ కాదు నేను చెప్పేది దళిత శక్తి ప్రోగ్రామ్ లక్ష్యం అది. ఆ ఉద్దేశం కొద్దీ నువ్వు అందులో పనిచేసి ఏది నీకు కేవలం నీకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వలేదని కుళ్ళుతోని ఆర్ఎస్ దీనికి ఎవరు దిక్కులేదు. నిజంగా బీఎస్పీ పార్టీని అప్పటికప్పుడు బలహీనపరుస్తూ అంటే బీఎస్పీ పార్టీ బలహీనపడితే నేను బలపడతా నేనే దిక్కైతా అనే ఉద్దేశం కొద్ది గర్వం కొద్ది నువ్వు ఎప్పటికప్పుడు ఆ పార్టీని బలోపేతం కాకుండా బలహీనపరుస్తూ నీ కుట్రలు ఎప్పటికప్పుడు నువ్వు చూపించే ప్రయత్నం చేసినావు. అయినా కానీ ఆర్ఎస్పీ వచ్చిన తర్వాత బీఎస్పీ పుంజుకున్నది తెలంగాణ రాష్ట్రంలో. ఇది ఎవరు ఒప్పుకోకపోయినా 100% వాస్తవం. మునుగోడు ఎన్నికల జరిగిన నేపథ్యంలో నేను షార్ట్గా చెప్తున్నా. మునుగోడు జరిగిన ఎన్నికల నేపథ్యంలో అక్కడ 1వ నంబరు బీఎస్పీ పార్టీకి వచ్చింది. ఇది వాస్తవం. 1వ నంబరు బీఎస్పీ పార్టీకి వస్తే ఈయన ఎవరికి వ్యతిరేకంగా పనిచేయాలి? అధికార పార్టీకి. ఇక్కడ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీకి వ్యతిరేకంగా పనిచేయాలి. అక్కడ కేంద్రంలో ఉన్న అధికార పార్టీకి బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయాలి. అవునా కాదా? నువ్వు పనిచేసింది ఎవరి కోసం? బీఎస్పీ పార్టీ బహుజన సమాజ్ పార్టీ వ్యతిరేక బలహీనపరచడానికి కీలకంగా నువ్వు ఎవరికి వేసినా పర్లేదు బీఎస్పీ మాత్రం ఓట్లేదు అన్నది నిజం కాదా? నీ అనుచరులు తిరిగింది నిజం కాదా? ఎందుకు ఇలాంటి కుట్రలు? బీఎస్పీ పార్టీని బలహీనపరిచిందే నువ్వు ఇలా కాంచీరామ్ వారసునని చెప్పుకుంటానికి సిగ్గుచేటు. ఆ మాటలు వాడద్దు. పెద్ద గొప్ప పదాలు వాడి నేను జ్ఞానుణ్ణి, నేను నిజంగా తెలివి కల్లోని, నా దగ్గర జ్ఞానం ఉన్నది అని పెద్ద మాటలు చెప్తే కలవదు జ్ఞానం అనేది. నీ టార్గెట్ ఏంది? నీ కథ ఏంది? నీ లక్ష్యం ఏంది అసలు? బీసీలకు రాజ్యాధికారం, ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం ఎట్లా తీసుకురాబోతున్నావు? నువ్వు ఏ పార్టీ మీద కొట్లాడుతున్నావు? ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద కొట్లాడుతున్నావు, అటు కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడుతున్నావా? సరే, నువ్వు నీ పార్టీతో పెట్టలేవు. నీ పార్టీ ఏంటిది? ధర్మ సమాజ్ పార్టీ. ధర్మానికి నువ్వు బహుజన సిద్ధాంతానికి కాంశీరామ్ సిద్ధాంతాలకు సంబంధం ఏముంది? బహుజన సిద్ధాంతం ధర్మ సిద్ధాంతం ఎట్లయితుంది? నువ్వు పార్టీ ఎప్పటికప్పుడు అంటే ఎప్పుడు ఏదో ఒక పేరు పెట్టాలనే ఉద్దేశం కొద్దీ అదే డిఎస్పిని దళిత శక్తి ప్రోగ్రామ్ అంటే నీ డిఎస్పీ ఇప్పుడు ధర్మ సమాజ్ పార్టీ అంటే నమ్ముతారు. ఎంతో కొంత నమ్మబలికి వాళ్ళను 2 వక్కలు చేసే ప్రయత్నం చేస్తున్నావు. బీఎస్పీని బలహీనపరచడానికి ముఖ్య కారకుడి నువ్వే. అది నీ గుండెల మీద చేసుకొని చెప్పు. ఒకసారి గుండెల మీద చేసుకొని చెప్పు. కార్యకర్తలను మోసం చేయకు. ఇప్పటికైనా ఉద్యమాల పేరుతోని కార్యకర్తలను రెచ్చగొట్టకు. ఉద్యమాల పేరుతోని నీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులను బలిపశువులు చేయకు. ఇది ఎవరినైనా అడిగితే చెప్తారు. వీళ్ళు తొత్తులు నీ తొత్తులే చెప్తున్నారు. నీ తొత్తులు ఏం చెప్తున్నారు వినిపిస్తా నేను. నీ తొత్తు ఒకని పెట్టినవుగా నీ తొత్తు ఏం చెప్తున్నాడు? మునుగోడల బై ఎలక్షన్స్ వస్తే అక్కడ బీఎస్పీ పార్టీ పోటీ చేస్తే ఎన్ని ఓట్లు వచ్చినాయి 1వ నంబర్ కనబడ్డదా అని నీ తొత్తే చెప్తున్నాడు. ఇగో వినూరు ఒకసారి నేను క్లియర్గా. ఎందుకంటే ఇలా టార్గెట్ అధికార పార్టీ అదో కాదు, ఉద్యమాలను బలహీనపరచడమే టార్గెట్ వీళ్ళది. ఇలా టార్గెట్ ఏంటంటే ఉద్యమాలను బలహీనపరచడమే. వీళ్ళు ఏదైనా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తారంటే చేయరు. ఇది క్లియర్గా రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న కుట్ర ఇదే. అప్పుడు ఎంఆర్పిఎస్ను బలహీనపరిచే ప్రయత్నం చేసినావు, ఇప్పుడు బీఎస్పీని బలహీనపరిచినావు. బీఎస్పీని 2 వక్కలుగా చీల్చే ప్రయత్నం చేసినావు. డిఎస్పీ పార్టీ పెట్టినావు. ఈ బీఎస్పీ పార్టీ గురించి ఈయన పెట్టుకున్న తొత్తు ఏం మాట్లాడతాడు ఇందాం ఒకసారి. ఈ ప్లాడ్ వస్తుండవా? ఈ ప్లాడ్ వస్తున్నది. ఏమైంది? ఈ ఒకటి కానీ పడ్డా అది మునుగోట్ల ఒకటే. ఏమో నాకు కనవలేదు. ఇక్కడ బండి మీద గిడ ఒక ప్లాన్ ఉంది. ఈ ప్లాన్ అనగా ఇక్కడ ఒకటి కనపడా అది ప్లా. ఇక్కడ ఒకటి మునుగోట్ల ఒకటి లేదు. ఎవరిని చూడు ఒకటి ఎక్కడ పోయిందంటే చెప్పడం ఎవరైనా కనపడదు. అది పత్తలే కూడా పోయింది, దొరుకుతలేదు. దేవులాడి చేస్తున్నాం. గిడ ఈ పిల్లగాడు గా చెట్టు కాడ కానికాయతుండు. గాడికాడ పోయి అడిగిన దగ్గర ఓట్లా ఇక్కడ ఒక్కటి కూడా కనపడ్డా? అది కనవలేదు తాత. ఒకటి కనవాలి, ఏం కనవలేదు. అని అమ్మాయి ఎక్కడ పోవచ్చేది ఒక్కటి లేదు పిల్లగా. దానికోసం తిరిగి తిమ్మకన అవుతున్నా అయినా దొరుకుతుంది. అది జాడక లేదు. ఒక్కటి ఎటు పోవచ్చు? ఏ దగ్గర మునిగిందో ఎలా మునిగిందో అది ఏ పడవ ఏ పిల్లకాడ కొట్టుకోయిందో అది. ఇగో ఇది ఎంత ఎటకారంగా అంటే
నీ టార్గెట్ ఏముండాలి? నువ్వు బహుజన సిద్ధాంతం అయితే నిజంగా బహుజన ప్రేమ, నీ బహుజన రాజ్యాధికారమే లక్ష్యం అయితే నీ టార్గెట్ ఏది ఉండాలి? అధికార పార్టీలు ఉండాలి కదా. అక్కడ కేంద్రంలో ఉన్న అధికార పార్టీ ఉండాలి, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ ఉండాలి. రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం ఇచ్చిన ఏది మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారం పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం పైన అటు కేంద్ర ప్రభుత్వం పైన నిజంగా రాష్ట్రం ఎంత ఉద్యోగాలు ఇస్తుంది, కేంద్రం ఎంత ఉద్యోగాలు ఇస్తుంది, నిజంగా బహుజన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి, ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత లాగుతున్నారు, ఫీజుల రూపంలో ఎన్ని లాగుతున్నారు, పన్నుల రూపంలో ఎంత ఖర్చు పెడుతున్నారు బహుజన బిడ్డల కోసం. నిజంగా ఇది కదా నీ టార్గెట్. ఇంత ఎడకారంగా మాట్లాడించుకుంటా ఈ తొత్తులను పెట్టి బీఎస్పీ పార్టీని బలహీనపరచను. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏంది? ఈయన టార్గెట్ ఏంటంటే నా సామాజిక వర్గానికి నేనే పెద్ద అన్న. ఎవరిని అంటే నా సామాజిక వర్గానికి నేనే పెద్ద అన్న అంటే ఏ విధంగా? ఇక్కడ ముందు ఖర్చులోని ముందుకు రానియకుండా దాన్ని కుట్రలు పన్నుకుంటా దాన్ని విచ్ఛిన్నం చేసుకుంటా ఇక ఆల్టర్నేట్ ఎవరు ఉన్నారంటే విశ్వనాథన్ మహారాజు ఒక్కడే ఉన్నాడు. ఆ విధంగా చూపే ప్రయత్నం, కుట్రపూరితమైన ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఇక బీసీ ఉద్యమం గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నది. 70-75 సంవత్సరాలుగా అణచివేతకు గురవుతున్నారు. అది చాలామంది చేశారు. కానీ ఈ మధ్య కాలంలో తీన్మార్ మల్లన్న దీన్ని నినాదం ఎత్తుకున్న తర్వాత ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళగలిగిండు. నువ్వు తీన్మార్ మల్లన్న అనుచరుడువా, మల్లన్న నీ అనుచరుడా, నువ్వు మల్లన్న అనుచరుడువా, నువ్వు చేసిన గొప్ప గొప్ప కార్యక్రమాలు ఏంటి అనేది నేను ఒక బ్లాస్టింగ్, నీ మైండ్ బ్లాస్టింగ్, మీ అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మైండ్ బ్లాస్ట్ అయ్యే ఇంటర్వ్యూ చేసిన ఇంకా చేస్తూనే ఉన్నా. ఇంకా చాలామంది నువ్వు ఎట్లయితే నువ్వు మీడియా ఛానళ్ళ ముంగట పోయి నువ్వు ఎట్లా ఏ విధంగా సొల్లు కబుర్లు చెప్తున్నావా, సొల్లు కబుర్ల వెనుక కథ ఏంది, నీ పార్టీ వెనుక నీ విషాద గాథల వెనుక ఎంతమంది బలైపోయారు అనేది నేను క్లియర్గా వివరిస్తాను. నేను ప్రతి ఒక్కరిని తీసుకొస్తా. అవసరం ఉంటే నువ్వు గొప్ప 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 అని చెప్తున్నావు కదా, ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలంటారు కదా, నేను వెళ్తా, అక్కడికి వెళ్తాను. నువ్వు ఏదనుకుంటున్నావు నా ఆడికి వెళ్తాను. ఎందుకంటే నేను క్లియర్గా నేను చెప్తా ఉన్నా, పద్ధతి కొద్దీ ఒక బూతు మాట లేకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడకుండా పద్ధతి కొద్దీ మాట్లాడినా. నీ తొత్తులను పెట్టి నిన్ను కొడతాం, ఉరికిచ్చి కొడతాం, చెప్పులు పట్టు కొడతాం, గివ్వాను మాట మాట్లాడి నీ తొత్తులతో బెదిరిస్తే భయపడతా అనుకుంటున్నావా అంటున్నా. ఇక బీసీ ఉద్యమం, తెలంగాణలో బీసీ ఉద్యమం తీన్మార్ మల్లన్న వచ్చిన తర్వాత ఉవ్వెత్తున ఎగిసిపడింది. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కానీ, మొన్న ఇచ్చిన ఎమ్మెల్సీ సీట్లలో కానీ, ఏది ఎమ్మెల్యే కోటా కింద ఇచ్చిన ఎమ్మెల్సీ సీట్లలో కానీ బీసీలకు తగు ప్రాధాన్యత అంటే ఆచితూచి అడుగు వేసింది అనేది కీలకంగా తెలంగాణ సమాజం గుర్తిస్తున్న నేపథ్యం, అందరికీ తెలిసిన విషయం అది. దీన్ని కుట్రబన్నేందుకు ఇప్పుడు బహుజన సరే నువ్వు యాత్రలు చేసుకుంటావా, 1,00,000 కిలోమీటర్లు చేసుకుంటావా, 2,00,000 కిలోమీటర్లు 5,00,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసుకుంటావా, నీ ఇష్టం. తీన్మార్ మల్లన్నను టార్గెట్ చేయడానికి ఉద్దేశం ఏంది నీది? ఏకంగా నీ తొత్తులు టార్గెట్ చేయడం కాకుండా తీన్మార్ మల్లన్నను డైరెక్ట్ టార్గెట్ చేస్తాడు. నీ టార్గెట్ ఏంది? నీ లక్ష్యం ఏంది? బీసీ రాజ్యాధికారం, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల రాజ్యాధికారం నీ లక్ష్యం కదా, నాయకులు కాదు కదా నీ లక్ష్యం. నీ దగ్గర నిజంగా జ్ఞానమే ఉంటే, నీ దగ్గర నిజంగా తెలివే ఉంటే, నీ తెలివంతా దానికోసం కదా ఉపయోగపడాల్సింది. బహుజనులకు రాజ్యాధికారం దిశగా ఏ ప్రయత్నాలు చేస్తే కొనసాగుతాయి? ఆమరణ నిరాహార దీక్ష చేయి, లేకపోతే ఢిల్లీలో పోయి. ఇప్పుడు నువ్వు బీజేపీ ఏజెంట్ అని ఒక ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఒకవేళ నిజంగా 42% రిజర్వేషన్ ఇవాళ వచ్చింది ఒక పేపర్లో, 42% బీజేపీ రిజర్వేషన్లు ఒప్పుకోవడం లేదు, ముస్లింలను కలుపుతూ ఒప్పుకోలేమని చెప్తుంది. దాని గురించి నువ్వు ఏం మాట్లాడుతూ చూద్దాం. ధర్మ సమాజ్ పార్టీ అంటే ధర్మం అంటే దేశం ధర్మం బీజేపీ అని అంటుంది కాబట్టి ధర్మం అని నువ్వు ఒక బీజేపీ ఏజెంట్ కొని కొందరు ఆరోపిస్తున్నారు. అది నేను కాదు, ఇతరులు చెప్పిన మాటలు నేను చెప్తేనే ఇతరులు నాతో స్వయంగా చెప్పారు. నేను ఫోన్ చేస్తే నాకు ఫోన్లో చెప్పారు, వాళ్ళు చెప్పిన మాటలు నేను చెప్తానే నీకు అంత మండింది. నీ అనుచరులకు ఫోన్ చేసి వాడిని బెదిరి వీడిని బెదిరి ఉరికించుకుంటా కొడతాం, ఎవరిని కొడతావు ఉరికించుకుంటా? నువ్వు ఏ ఉద్యమం కోసం చేస్తా అంటున్నావు? ఎవరిని ఉరికించుకొడతావు? ఎట్లా సాధ్యమవుతుంది? నీ టార్గెట్, ఈయన టార్గెట్ ఒక్కటే, ఉద్యమాలను అణచివేయడం ఈయన టార్గెట్. ఈ ఉద్యమాలకు నేనే పెద్దన్న పాత్ర పోషించాలి, పెద్దన్నను నేనే, అందరూ నా దగ్గరికి రావాలని ఒకటే టార్గెట్. కానీ ఏ ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకుపోయే తాకత్ ఈయన దగ్గర లేదు. ఏ ఉద్యమాన్ని కూడా నిజంగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే శక్తి కూడా ఈయన దగ్గర లేదు. దయచేసి ఈయన కుట్రలకు బలి కావద్దు ఎవరు. నేను మరిన్ని అంశాలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఇప్పుడు ఎంఆర్పిఎస్ కానీ, బీఎస్పీ కానీ, బీసీ ఉద్యమం కానీ, సరే ఈయన బీసీ ఉద్యమం చేసుకుంటే ఇప్పుడు కూడా గౌరవిస్తాం. మేము 100% మా హక్కుల గురించి, మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల గురించి హక్కుల గురించి కొట్లాడుతున్నాం కాబట్టి మేము 100% గౌరవిస్తాం. కానీ నీ తొత్తులను పెట్టి ఇష్టమైన రీతిగా బీసీ నాయకులను తిట్టించడం, వాడు అంటాడు
నువ్వు జర్నలిస్టువా, నువ్వు పార్టీలకు తొత్తులుగా పనిచేస్తానికి మీ లెక్క జర్నలిస్టు ముసుగులో వాడు ఉన్నారు కదా, వాడు వీళ్ళని పెట్టావు కదా జర్నలిస్ట్ అని చెప్పుకుంటా పొద్దున్న లేస్తే మళ్ళానే తిట్టే కార్యక్రమం. ఒకటేమో తెలివి దొంగతనంగా పోయి ఎత్తుకొచ్చుకున్నావు అంటాడు. ఆ తెలివి కల్లుడు 5 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నాడు, వాడి తెలివేందో నాకు అర్థం కాదు. మరి వాడు ఇష్టమైన మాట మాట్లాడుతుండు తొత్తులు. ఈయన దగ్గర జ్ఞానం తెలివి అనేది దొంగతనంగా పోయి ఎత్తుకొచ్చుకున్నాడు. విశ్వనాథన్ మహారాజ్ దగ్గర తెలివి అనేది దొంగతనంగా పోయి ఎత్తుకొచ్చుకున్నాడని మాట్లాడుతుండు. హలో అన్న, వీడియో చేస్తున్నా. అయితే ఇప్పుడు మునుగోడుకు సంబంధించి చెప్పండి అన్న. బీఎస్పీ పార్టీ అక్కడ పోటీ చేసింది. దానికి 1వ నంబర్ వచ్చింది. అవును, 1వ నంబర్ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు విశ్వనాథన్ మహారాజు కొందరు వీళ్ళ తొత్తులను పెట్టి 1వ నంబరు నిజంగా ఇక్కడ పోయింది మునుగోడులో అని వ్యంగ్యంగా కొన్ని వీడియోలు చేపించిండు. ఆ వీడియోలో నేను ఇక్కడ వీడియోలో వినిపించిన, మీకు కూడా ఈ వీడియో లింక్ పెట్టిన తర్వాత మీకు మీకు కనబడుతుంది. అంటే బీఎస్పీ కనుమరుగా అయిపోయింది, మునుగోడులో 1వ నంబర్ కనబడలేదని విశ్వనాథన్ మహారాజుకి ఇప్పుడు ఎవరైతే గొప్పగా పొగుడుతున్నారో ఆ ఛానళ్లలో ఈ బీఎస్పీ పార్టీని బలహీనపరిచి నిజంగా 1వ నంబర్కు కనబడకుంటే పోయింది అని వ్యంగ్యంగా కొన్ని వీడియోలు చేయడం జరిగింది. నిజంగా బీఎస్పీ పార్టీ ఇప్పుడు కాన్శీరామ్ అనుచరుడు, ఇప్పుడు కాన్శీరాము నిజంగా వారసుడు ఈయన అవుతాడా, విశ్వనాథన్ మహారాజు అవుతాడా? అసలు మునుగోడులో చేసిన కుట్ర ఏంది? మీరు కీలకంగా పనిచేసారు కాబట్టి నేను అడుగుతున్నాను అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ. మునుగోడు ఎలక్షన్కు సంబంధించినప్పుడు మేము అప్పటి మా రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి ఆర్ఎస్పీ గారు అక్కడ మునుగోడు అభ్యర్థిని నిలబెట్టడం జరిగింది. శంకరాచార్య అని నిలబెట్టడం జరిగింది. ఓకే. అయితే అక్కడ అప్పుడు ఏం జరిగింది అని అంటే అన్న, మేము ఇక్కడికి వెళ్ళి దాదాపు 1 నెల రోజులు అక్కడనే ఉండి ప్రచారం చేసినాం. ఓకే. అప్పటికి మనకు అక్కడ కొంత బిఎస్పీ వేవ్ కూడా కనబడుతుంది. అవును, కనబడుతుంది మంచిగానే. అంటే కనబడు అంటే ఎలాంటి డబ్బులు ఇవ్వకుండా ఒక ర్యాలీ తీస్తే పెద్ద మొత్తంలో జనం వచ్చారు. నేను వీడియోలో చూసి నేనే షాక్ అయిపోయాను. అవునవును, వేల సంఖ్యలో జనం తరలి రావడం జరిగింది. తరలి రావడం జరిగింది. అయితే దీనిలో చాలా శక్తులు కుట్ర చేయడానికి ప్రయత్నాలు కూడా చేసినాయి. అందులో విశారదన్ కూడా ఉంటాడు. ఎందుకంటే అక్కడ బిఎస్పీ అభ్యర్థిని పెట్టంగా కూడా విశారదన్ మొదటి నుంచి వెళ్ళి బహుజన్ సమాజ్ పార్టీకి, డిఎస్పీకి, ఆర్ఎస్ఎస్ కు బీజేపీ ఎట్లనో డిఎస్పీ బిఎస్పీకి అట్లా అని చెప్పి ఈ డిఎస్పీని ముందుగా తీసుకురావడం జరిగింది. అవును, ఇది 100% నిజం కదా. ఆ మాట మీదనే ఉన్నోళ్ళంతా బహుజనవాదులు అంతా విశారదను సపోర్ట్ చేసారు. అప్పుడు ఎట్లయినా బిఎస్పీకి సపోర్ట్ చేస్తా అని చెప్పి ఆలోచన చేసి చాలా మేధావర్గం అంతా అప్పుడు ఏం చేశారంటే ఈయనకు సపోర్ట్ చేయడం అనేటువంటి జరిగింది. కానీ అక్కడ అనూహ్య రీతిలో ఏం జరిగిందంటే అక్కడ వేరే అభ్యర్థిని నిలబెట్టి అక్కడ బిఎస్పీని కొంత ఏదంటే బిఎస్పీని కొంత అణచివేయాలని కుట్ర అయితే బలహీనపరిచే ప్రయత్నం చేసిండు. 100% చేసి అసలు మేము ఊహించని రీతిలో ఆయన అభ్యర్థితోటి నామినేషన్ వేయించి అక్కడ ప్రచారం చేసి, మరి ఒక్కసారి చూసుకున్నట్లయితే ఆ బిఎస్పీ పార్టీకి ఉన్నటువంటి వేవ్ ఏంది, డిఎస్పీ పార్టీకి ఉన్నటువంటి వేవ్ ఏందో అక్కడ మేము చూస్తే క్లియర్ గా అర్థమైంది. ఎన్నో వీడియోలలో ఎంతో మంది స్వచ్ఛందంగా పోయి పనిచేయడం అంటే ఇప్పుడు వీళ్ళ కార్యకర్తలతోనే స్వయంగా ఎవరికేసినా పర్లేదు కానీ బీఎస్పీకి మాత్రం ఓట్లేదని చెప్పిండట. నిజమేనది? చెప్పించండు అన్న, వాస్తవం అన్న చెప్పించాడు. ఎందుకంటే ఈయన ముందు నుంచే బీఎస్పీ మీద కొంత కుట్రతో ఉన్నాడు. ఎందుకు రాష్ట్ర అధ్యక్ష పదవి అడుగుతూ ఇవ్వలేదని ఇదే కుట్ర పెట్టుకున్నాడా? కావచ్చు అన్న. 2009లో ఏం జరిగిందంటే బీఎస్పీలే ఉండే అంతకుముందు బీఎస్పీలే ఉండే. 2009 తర్వాత ఆయన మరి రాష్ట్ర అధ్యక్ష వాస్తవంగా రాష్ట్ర అధ్యక్ష పదవి అడిగిండు. అడిగినందుకు ఇవ్వకపోవడం మూలన మరి ఇదంతా చేస్తున్నారు అని మేమైతే అనుకుంటున్నాం ఖచ్చితంగా. ఇదంతా అక్కడ అలాగే ఈ బాంబు షేపులు కూడా మనకు ఏదైతే కాంట్రిబ్యూటర్ సహకరించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మొత్తం ఎక్కడిదక్కడ చిన్న భిన్నం చేసేసి అటు కొంతమందిని ఇటు కొంతమందిని అన్నట్టు మొత్తం ఇలా పార్టీని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసాడు. ఎందుకంటే ఆయనకి ఏంటంటే కాన్సీరామ్ గారి వారసుడిగా నేనే ఉండాలి, వేరే ఎవరు ఉండొద్దు అనేది. అంటే ఆల్టర్నేట్ గా ఇప్పుడు ఈ సామాజిక వర్గానికి సంబంధించిన కానీ కాన్సీరామ్ నిజంగా వారసుని ఒక విశ్వనాథన్ మహారాజే కనబడాలి, అక్కడ ఇంకో వ్యక్తి ఆల్టర్నేట్ కనబడద్దు అనే ఉద్దేశం కొద్ది కుట్రలు చేస్తున్నాడా? అవునవును, వాస్తవం అన్న. ఇదే బిఎస్పీ లో ఉన్నటువంటి వ్యక్తి, కాన్సీరామ్ గారి సిద్ధాంతాలకు అనుకూలంగా నడుచుకున్నటువంటి వ్యక్తి బిఎస్పీని చాలా రకాలుగా అణచివేసే కుట్ర అయితే చేసిండు అన్న. అంటే కాన్సీరామ్ గారి సిద్ధాంతాలు అంటే కాన్సీరామ్ గారు చెప్పింది ఏంటిది? నేను చనిపోయిన తర్వాత కూడా నా ఏనుగు గుర్తు ఎక్కడైతే ప్రమోట్ చేయబడుతుందో అక్కడ నేను బతుకున్నట్టే లెక్క అన్నాడు. మరి ఇప్పుడు ఏనుగు గుర్తు బతికున్న కానీ ఇప్పుడు మునుగోడులో ఏనుగు గుర్తును బ్రతికించాలనే ప్రయత్నం మీరు బీఎస్పీ నాయకులు చేస్తున్నప్పుడు దాన్ని బ్రతికించే వారసునిగా ముందుకు రావాలి కానీ దాన్ని బలహీనపరిచి దాన్ని కాన్సీరామ్ ఆశయాలను చంపేసే దిశగా నిర్ణయాలు తీసుకున్న వాడిని ఏమంటారు? ఇక అవును, వాస్తవమే.
బీఎస్పీని చాలా చోట్ల అణచివేయాలని కుట్ర అయితే చేసింది విశారదను. అదైతే మా రాష్ట్ర నాయకత్వం కూడా ఇదివరకు ఎన్నోసార్లు చెప్పింది. వాస్తవంగా ఇది మరి అతనికి ఎందుకో ఏమో మరి బీఎస్పీ మీద అంతగానో అప్పుడు ఆర్ఎస్పీ ఉన్నప్పుడు చేసినటువంటి ఉద్యమాలు మరి ఇప్పుడు ఎందుకో చేస్తలేడు విశారదన్ గారు. అదే ఇప్పుడు కాంశీరామ్ నిజంగా వారసుడు అయితే ఇప్పుడు ఆర్ఎస్పీ లేడు కదా, ఆర్ఎస్పీ ఏదో తప్పు చేసిండు సరే, ఆయన విషయంలో ఏం చేసుకున్నాడో ఏం కథనో అంత విషయం పక్కకు పెడితే బీఎస్పీ పార్టీ అయితే అట్లనే ఉన్నది కదా, బీఎస్పీ పార్టీ బీఆర్ఎస్ లో పోయి విలీనం కాలే కదా. కానప్పుడు మరి నువ్వు కాంశీరామ్ వారసును అయితే నీ పార్టీ ఏదో మిస్టేక్ అయి పెట్టినా సరే, డిఎస్పీ అంటే నేను ఎప్పుడు కానీ బీఎస్పీ పార్టీకి సపోర్ట్గానే ఉన్నాను, ఇప్పటికైనా ఒక తప్పు జరిగిపోయిందని చెప్పి వచ్చి మరి బీఎస్పీ జెండా పట్టుకొని బీఎస్పీ కాంశీరామ్ సిద్ధాంతాలను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను, ఎందుకు చేస్తలేడు? మీరు ఒకటి ఆలోచించండి అన్న, అప్పటి నుంచి ఇప్పటిదాకా విశారదన్ గారితో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఎవరు కూడా లేరు ఇలా. ఎందుకనంటే క్లియర్ గా అర్థమైపోయింది అక్కడ. ఎందుకంటే మనం ఏదైతే మన మొదటి ఎజెండా ఏంటిది, డిఎస్పీని బీఎస్పీకి అనుకూలంగా మలచడమే, మన ఓట్లన్నీ బీఎస్పీకి వేయించడమే అని చెప్పి వరంగల్ సభలో అంత పెద్ద సభలో చెప్పినటువంటి వ్యక్తి అది కూడా ఈయననే చెప్పిండు. అంటే ఈ మాట చెప్పకపోతే నన్ను దళిత సమాజం నమ్మదు అని ఈ మాట చెప్పాల్సి వచ్చిందా? వచ్చింది. చెప్పిన తర్వాత మరి ఆయన పంత ఎందుకు మార్చుకొని వేరే పార్టీ పెట్టుకొని అలా బీఎస్పీని విచ్ఛిన్నం చేసే కుట్ర ఎందుకు చేస్తున్నా అనేది అది ఆయన అంతరాత్మక తెలిసి ఉండాలి. కాంశీరామ్ వారసుడిగా మాత్రం ఈయన అయితే ఎట్టి పరిస్థితుల్లో బహుజన్ సమాజ్ పార్టీ అంగీకరించదు. ఎందుకంటే కాంశీరామ్ గారు పెట్టిన పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ ఉన్నది. నేను వారసునైతా అని చెప్పుకొని తిరగడం అనేటువంటిది చాలా హాస్యాస్పదమైన విషయం అన్నది. ఓకే అన్న, థ్యాంక్ యూ. నిజంగా ఇలాంటి కుట్రలను ఎప్పటికప్పుడు పసిగడుతూ ప్రజలకు చెప్పడాన్ని నిజంగా మనం, ఎందుకంటే సమర్థుడు అంటే అన్ని తెలిసిన మేధావి మౌనం వహించినప్పుడు అసమర్థులే రాజ్యాధికారం దిశగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాడు, మేధావులను తొక్కే ప్రయత్నం చేస్తారు ఇలాంటి కుట్రలతో. అవునన్న, వాస్తవం. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఇది నువ్వు నిజంగా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్తా అంటే నిన్ను తెలంగాణ సమాజం నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు నిన్ను నమ్మే ప్రసక్తి లేరు. నువ్వు ఎంత సోషల్ మీడియాలో విషం జిమ్మినా ఈ కామెంట్ల కథ ఏంది అనేది నేను మరొక వీడియో చేసి ప్రయత్నం చేస్తా. దయచేసి మిత్రులారా, ఈ కుట్రలను పసిగట్టాల్సిన అవసరం ఉన్నది. నిజంగా మన కోసం, మన హక్కుల గురించి కొట్లాడే నాయకుడు ఎవడు, మన స్వార్థం కోసం కొట్లాడే నాయకుడు ఎవడు, నిజంగా ఉద్యమాలను ముందుకు తీసుకువెళ్ళే నాయకుడు ఎవరు ఉద్యమాలను అణచివేత గురి చేసే విధంగా ఉద్యమాలను అణచివేసేందుకే ఉద్యమాలు స్టార్ట్ చేసి మన ఉద్యమ ముసుగులో మన నిరుద్యోగులను, మన యువకులను, మన సామాజిక వర్గానికి సంబంధించిన యువకులను భవిష్యత్తులో పుతం పెట్టేటోళ్ళు ఇవ్వాలన్నది దయచేసి గమనించుకోవాల్సిన అవసరం ఉన్నది. దయచేసి మిత్రులారా, ఈ వీడియోలో మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, తప్పకుండా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టీఎంఆర్ న్యూస్, పేద ప్రజల గొంతుక.